హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టిన తర్వాత కుటుంబం పరువు తీసుకోకూడదు అని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళగానే నక్షత్ర ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ కూతుర్ని చూసి బాధపడుతూ ఉంటుంది. అందరూ సైలెంట్ గా ఉంటారు. చెర్రీ కూడా ఒక గోడ దగ్గర ఆనుకొని అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడిపోతాడు. ఇక అపూర్వ గేమ్ స్టార్ట్ చేసేస్తుంది. చూసావా బావా, చూసావా వీడు ఎంత పరువు తక్కువ పని చేశాడో. పెళ్లి మండపంలో నా కూతురి మెడలో ఏమీ కాని వీడు తాళి కట్టేశాడు బావా. ఇలాంటి వాణ్ణి నువ్వు చంపినా కూడా తప్పేమీ కాదు. నువ్వు సొసైటీ గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ ఈ సొసైటీ కూడా నిన్నే మెచ్చుకుంటుంది. ఎందుకంటే బలవంతంగా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టిన వాణ్ణి ఇప్పుడు మనం క్షమించి వదిలేస్తేనే మన పరువు పోతుంది బావా. కానీ వాణ్ణి చంపేశావు అంటే మన పరువు తీసిన వాణ్ణి శరత్చంద్ర చంపేశాడు అని నీకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి బావా అని అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక మీరా మాత్రం అపూర్వని అడుక్కుంటూ బతిమిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ వదినా, ప్లీజ్ అలా మాట్లాడకు. చిన్నప్పటి నుంచి చెర్రీని నువ్వే కదా పెంచావు. వాడి గురించి నీకంటే బాగా ఎవరికి తెలుసు. ప్లీజ్ వదినా, వాణ్ణి క్షమించేసేయ్, ఈ తప్పు ఒక్కటి కాయి అని అడుగుతూ ఉంటే, నువ్వు నోరు ముయ్యి మీరా, అసలు నీకేం తెలుసు? పోయిందేమన్నా నీ కుటుంబం పరువా? నా కుటుంబం పరువు. నా కూతురి జీవితం నాశనమైపోయింది. అందుకే బలవంతంగా నా కూతురి మెడలో తాళి కట్టినవాడు చచ్చే తీరాలి. చంపేయ్ బావా, వాణ్ణి చంపేయ్ అని అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కిందికి దిగుతుంది. అవును నాన్న, పిన్ని చెప్పేది కరెక్టే. మన కుటుంబం పరువు తీసిన వాణ్ణి అలా నువ్వెలా వదిలేస్తావు? చంపేయ్ నాన్నా, చంపేయ్ అని భూమి కూడా శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ శరత్చంద్ర సైలెంట్గా ఉంటాడు. ఇక మీరా వచ్చి, ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు? ఇందులో వాడి తప్పేముంది? వాడు నక్షత్రను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ అయినా వాడు ఏదో తప్పు చేశాడు. అంత చిన్నదానికి వాణ్ణి చంపేయమని చెప్తావా? ఇలా మాట్లాడకు భూమి అని మీరా భూమిని బతిమిలాడుతూ ఉంటుంది. కాదత్తయ్య, నీకు తెలియదు. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళను చంపేయాలి. చంపేస్తేనే కదా కుటుంబ గౌరవం, ప్రతిష్ట, మర్యాద అన్నీ నలుగురిలో నిలబడతాయి. మీకు తెలియక మీరు చెర్రీని వదిలేయమని మాట్లాడుతున్నారత్తయ్య. కానీ అపూర్వ పిన్ని చెప్పిందే కరెక్ట్. చంపేసే తీరాలి అని భూమి అంటూ ఉంటే బిందుకి కూడా కోపం వస్తుంది. ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు? వాడు నక్షత్రని ఇష్టపడ్డాడేమో, అందుకే నీ మెడలో కట్టాల్సిన తాళిని నక్షత్ర మెడలో కట్టాడు. అంత మాత్రానికే వాణ్ణి చంపేయమని చెప్తావా? ఇది నీకు కరెక్ట్ కాదు కదా అని బిందు కూడా భూమిని నిలదీస్తూ ఉంటుంది. ఇక భూమి మెల్లగా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న, అందరూ ఏమన్నా సరే మీరు పట్టించుకోకండి. మీరు మాత్రం చెర్రీని చంపేయాలి. గన్ను తెచ్చి ఇవ్వమంటారా అని అడుగుతుంది. చంపాలన్నంత కోపం, కసి రెండూ నాకు ఉన్నాయమ్మా. కానీ చిన్నప్పటి నుంచి వాణ్ణి ఈ చేతుల మీద పెంచాను. అలాంటి వాణ్ణి చంపలేకే మౌనంగా ఉన్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటే, సరే నాన్న, మీరంటే చంపలేకపోవచ్చు. గన్ను తెచ్చి పిన్నికిస్తాను. అప్పుడు పిన్నైతే హ్యాపీగా చెర్రీని చంపేస్తుంది. ఆ తర్వాత నక్షత్ర మెడలో తాళిని తెంచేసి తనకు ఒక తెల్ల చీరను కట్టించేసి కూర్చోబెడుతుంది. అప్పుడు నక్షత్రను చూస్తూ అందరూ ఇంట్లో హ్యాపీగా తిరగొచ్చు అని అనేసరికి అపూర్వకి కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? తన మెడలో తాళిని నేనెందుకు తెంచుతాను? తననెందుకు బాధ పెడతాను అని అపూర్వ అంటూ ఉంటే, అదేంటి పిన్ని అలా అంటావు? నువ్వే కదా నాన్నను చెర్రీని చంపేయని రెచ్చగొడుతున్నావు. ఒకవేళ చెర్రీ చనిపోతే తాళి కట్టిన భర్త చనిపోయాడు కాబట్టి నక్షత్ర తన మెడలో ఉన్న తాళిని తీసేసి తెల్లచీర కట్టుకునే కదా కూర్చోవాలి. అప్పుడు భర్త లేని పిల్లలాగే ఇంట్లో ఉండాల్సి వస్తుంది కదా పిన్ని అని భూమి అంటుంది. వెంటనే నక్షత్రకి కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ పెండ్లిని నేను అంగీకరిస్తున్నానా? నా మెడలో వాడు బలవంతంగా పలుపుతాడు కట్టినట్టు పసుపుతాడు కట్టేస్తే వాడు నా మొగుడైపోతాడా? వాడు చస్తే చావని ఏమన్నా అయిపోని, వాడేమైపోయినా సరే నేను మాత్రం తెల్లచీర కట్టుకోను అని తేల్చేసి చెప్తుంది. అయ్యో నక్షత్ర, నువ్వంటే చిన్నపిల్లవి, నీకు తెలియదు. కానీ నీ మెడలో తాళి కట్టాక చెర్రీయే నీ భర్త అవుతాడు. ఒకవేళ తనకు ఏదైనా జరిగింది అంటే దాని అర్థం నువ్వే తెల్లచీర కట్టుకోవాలి అని భూమి అంటూ ఉంటే,
ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి? వాడు నన్ను పెండ్లి చేసుకోలేదు, బలవంతంగా కడితే ఇది పెండ్లైపోదు అని నక్షత్ర, అపూర్వ ఇద్దరూ కూడా భూమి మీదికి ఎగురుతూ ఉంటారు. అయినా దేనికి కొరగాని వాడు నా కూతుర్ని పెండ్లి చేసుకుంటే నేనెలా ఒప్పుకుంటాను? వాడు మా ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడం కోసం నీ మెడలో తాళి కట్టడానికి మేము ఒప్పించాము, అంతేకాని బలవంతంగా నక్షత్ర మెడలో తాళి కట్టడానికి కాదు అని అపూర్వ అనేసరికి, ఓ అంటే నాకో న్యాయం, నక్షత్రకొక న్యాయమా? ఏంటి నాన్న మాట్లాడవు? నీ ఉద్దేశం కూడా ఇదేనా? అంటే దేనికి కొరగాని వాడు, ఎందుకు పనికిరాని వాడు నాకైతే సరిపోతాడు, కానీ నక్షత్రకైతే సరిపోడా నాన్న? అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వు ఇంత తారతమ్యం చూపిస్తున్నావా? నా మీద నీకు ప్రేమ లేదా నాన్న అని భూమి అడిగేసరికి శరత్చంద్ర బాధపడుతూ, అలా అంటావేంటమ్మా? నువ్వు అలా మాట్లాడడం నాకు బాధగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా అలా చూశానా? నక్షత్ర కంటే కూడా నువ్వంటేనే నాకు చాలా ఇష్టం తల్లి అని శరత్చంద్ర అంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు నాన్న? నా మెడలో కట్టాల్సిన తాళిని చెర్రి నక్షత్ర మెడలో కట్టాడు, అంతే. మేము మారామేమో కానీ పెళ్లి చేసుకోవాల్సిన వాడు మారలేదు కదా. నాకు సరైనపోయిన వాడు నక్షత్రకు మాత్రం ఎలా సరిపోడు నాన్న? పిన్నేమో అసలు వాడు ఎందుకు పనికిరాడు అంటుంది. మరి అలాంటి పనికిరాని వాణ్ణి పిన్ని నాకిచ్చి అంటగట్టాలని చూసిందా నాన్న? ఏమంటున్నావు నాన్న నువ్వు అనేసి భూమి కోపంగా అడుగుతుంది. అలా మాట్లాడకమ్మా, నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. చెర్రీ కూడా నా మేనల్లుడే, వాడు మంచివాడే కదా అని శరత్చంద్ర అంటాడు. మరి అలాంటప్పుడు మీరు ఈ పెళ్లిని అంగీకరిస్తున్నారా లేదా? ఖచ్చితంగా చెప్పేసేయండి నాన్న. నక్షత్ర ఈ పెళ్లి చెల్లదు అంటుంది. అపూర్వ పిన్నేమో తననేదో మోసం చేశారు, తన కుటుంబం పరువు తీసేశారు, చెర్రీని చంపేయండి అంటుంది. మరి మీ నిర్ణయం ఏంటి నాన్న? అసలు ఈ పెళ్లిని మీరు అంగీకరిస్తున్నారా, అంగీకరిస్తలేరా? మీ దృష్టిలో నేను నక్షత్ర ఇద్దరం ఒకటేనా కాదా అని తండ్రిని గట్టిగా నిలదీసి అడుగుతుంది. ఆ మాటలకు బాధపడ్డ శరత్చంద్ర, నేను ఈ పెళ్లిని అంగీకరిస్తున్నాను అని అందరి ముందు ఒప్పుకుంటాడు. ఇక అపూర్వ, నక్షత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నక్షత్ర ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. చెర్రీ మాత్రం అసలు తనని ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా సైలెంట్గా ఉండేసరికి కృష్ణప్రసాద్ వెళ్ళి చెర్రీని జస్ట్ కదిలిస్తాడు. దానితో చెర్రీ గుండెలు పగిలేలా ఏడుస్తూ తండ్రిని హత్తుకుంటాడు. మీరా భూమి దగ్గరికి వచ్చి, నువ్వు నా కోడలు కావాల్సిన దానివి, కాకపోతే ఇప్పుడు నా మేనకోడల్లా అయినా సరే నా కొడుకు ప్రాణాలని కాపాడావు, నీకు రుణపడి ఉంటాను భూమి అని భూమికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక గోరింటాకు పిన్ని ఎలాగైనా సరే నక్షత్రను ఓదారుద్దామని పైకి వెళితే నక్షత్ర ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని అంతలా ఏడుస్తున్నావమ్మాయి అని గోరింటాకు అడిగేసరికి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, అసలు ఏమనుకుంటున్నారు? అమ్మ కింద ఒప్పేసుకుంది అంటే ఇప్పుడు నేను వాడితో కాపురం చెయ్యాలా అని ఏడుస్తూ గోరింటాకును తరిమేస్తుంది. దాంతో గోరింటాకు, సరే ఈ విషయం మీ అమ్మకే చెప్తా అని అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఇక ఇక్కడ అపూర్వ జరిగిందంతా కూడా తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చేసి, ఏంటమ్మాయి నువ్వు ఏదో ఒకటి చేసేసి ఈ పెండ్లి చెల్లదు అని అనిపిస్తావనుకున్నా, మరి మీ బావతో అలా అనిపించలేదేంటి అని అడిగేసరికి, నేను తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఎలాగైనా బావతో ఈ పెండ్లిని రద్దు చేయించొచ్చు, కానీ కావాలనే చేయించలేదు పిన్ని. ఎందుకంటే ఒకవేళ నేను వెంటనే ఈ పెళ్లి రద్దు చేయించాను అంటే ఇక నక్షత్రకి రెక్కలొచ్చేస్తాయి. వాళ్ళ నాన్న దగ్గరికి హడావిడిగా వెళ్ళి గగన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో బావకు ఎక్కడలేని కోపం వచ్చేసి దాని మీద అరుస్తాడు. అందుకోసమనే కొన్ని రోజులు దాన్ని హోల్లో పెడదామని నేను ఇప్పుడు అందరి ముందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను పిన్ని అని అపూర్వ చెప్పగానే, అసలు నీ బ్రెయిన్ ఏం బ్రెయిన్ అమ్మా, నీ తెలివి ఎంత తెలివి, నేనే ఇంకా పిచ్చిదాన్లాగా అసలు మీ బావ ముందు మాట్లాడకుండా వదిలేసావేమో అనుకున్నాను. నువ్వేమో ఇక్కడ కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, కానీ అక్కడ నీ కూతురేమో ఇక చెర్రీతో పెండ్లైపోయింది, వాడితో కాపురం చేయాలేమో అని తలుచుకుంటూ ఏడుస్తూ ఉందమ్మా అని గోరింటాకు పిన్ని చెప్పేసరికి, దాన్ని కాపురం ఎవరు చేయమంటున్నారు పిన్ని? అసలు కాపురం వరకు రాణిస్తానా నేను? ఎలాగో అలాగా భూమికి చెక్ పెట్టేసి ఆ తర్వాత గగన్ సంగతి చూసి ఈ చెర్రీని నక్షత్రని విడదీసి నక్షత్రకి నేను కోరిన అబ్బాయితోటి మంచిగా ఘనంగా పెండ్లి చేస్తాను. అంతవరకు అది అలా సైలెంట్గా ఉంటే సరిపోతుంది, అంతే తప్ప దాన్ని కాపురం చేయమని ఎవరు చెప్తున్నారు అని
అపూర్వ అంటుంది. ఆ విషయం నీకు నాకు అర్థమవుతుందమ్మాయి, కానీ నీ కూతురికే అర్థం కాక పిచ్చిది ఏడుస్తుంది. పద ఓదారుద్దాం అని గోరింటాకు పిన్ని అంటేసరికి, కన్నాక తప్పుతుందా పిన్ని, పద పోదాం అని నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటే నక్షత్ర ఎగిరి గంతేస్తూ కేకలేస్తూ, కింద ఏమీ మాట్లాడలేదు, అందరి ముందు మా పెండ్లిని అంగీకరించి ఇక్కడికొచ్చి నన్ను ఓదారుస్తున్నావా? నీ ఓదార్పులు నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అని తల్లిని కోప్పడుతూ ఉంటుంది. అమ్మా పిచ్చిదాన్లాగా ఆలోచించకు, నేను ఏది చేసినా ఒక పర్పస్ అనేది ఉంటుంది. నేను కింద అరవచ్చు, నీ పెండ్లిని రద్దు చేయొచ్చు, కానీ మీ నాన్నకు ఒకవేళ మన మీద డౌట్ వచ్చినా, మన మీద కోపం వచ్చినా నష్టం మనకే. పైగా ఇప్పుడున్న మన ఆస్తుల్లో ఎక్కువ వాటా భూమికే ఉంది. ఇప్పుడు ఒకవేళ మన మీద మీ నాన్నకు కోపం వచ్చిందంటే మొత్తం ఆస్తి భూమికి రాసిచ్చి మనని బయటికి గెంటేస్తాడు. మరి ఆలోచించుకో, నేను అందుకోసమే కొన్నాళ్ళు ఓపిక పడదామని ఇలా ఆపాను అని అపూర్వ చెప్పగానే నక్షత్ర ఆలోచిస్తుంది. ఆస్తి కోసమని ఇప్పుడు నేను వీడితో కాంప్రమైజ్ కావాలా మమ్మీ అని అడిగేసరికి, ఎవరు కమ్మంటున్నారు? వాడు నీ దగ్గరికి రాకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు హ్యాపీగా ఉండు అని నక్షత్రకు హామీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ. మరి గగన్ని అడ్డు తొలగించడానికి అపూర్వ వేయబోయే ప్లాన్ ఏంటి? భూమిని ఎలా రెచ్చగొట్టబోతుంది? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అప్కమింగ్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్ టు కేఆర్ మ్యాజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.